హలో అండ్ వెల్కమ్ బ్యాక్ అందరికీ. సో డిఎస్సి రిజల్ట్స్ మీద ఒక సినిమాని తలపించేలా, అంటే ఒక డ్రామా లాగా, లేదంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో సస్పెన్స్ని ఎలా అయితే బిల్డ్ చేస్తూ ఉంటారో ఆ విధంగా డిఎస్సి రిజల్ట్ జరుగుతుంది. సో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, అయోమయం. ఒక్కో న్యూస్ పేపర్లో ఒక్కో ఆర్టికల్, ఒక న్యూస్ పేపర్లో మెరిట్ లిస్ట్ వస్తుంది ఈరోజు రేపని, ఒక దాంట్లో లేదు రాదు కొత్త విధానం అమలు చేస్తారని ఇంకో న్యూస్ పేపర్లో, వాట్సాప్ గ్రూపుల్లో అయితే ఈరోజు రాత్రి వరకు అప్డేట్ అవుతుంది చూస్తున్నాను, ఇంకో వాట్సాప్ గ్రూపుల్లో ఇంకో మెసేజ్. హెల్ప్ లైన్ ఫోన్ చేస్తే వాళ్ళు అసలు మేమేమి ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేదు, రిజల్ట్ మీద ఇంకా ఏది కూడా క్లారిటీ లేదు, డిసిషన్ రాలేదని వాళ్ళు ఇంకో రకంగా చెప్తారు. అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పడం వల్ల ఇది ఏమవుతుందంటే అభ్యర్థుల్లో స్ట్రెస్ మరియు యాంగ్జైటీని గురి చేసింది తప్ప దేనికి పనికి రాదండి. ఏ ఒక్కటి కూడా దేనికి పనికి రాదు. ఇంకా టీవీ స్క్రోలింగ్ చూస్తే విడుదల అని చెప్పేసి ఆల్రెడీ స్క్రోలింగ్ వచ్చేస్తుంది టీవీలో. సో టీవీది నమ్మాలనా, పేపర్ది నమ్మాలనా, లేదా వాట్సాప్ గ్రూపులది నమ్మాలనా అంటే ఏది నమ్మకూడదని నేను చెప్తానండి. అన్నీ చూస్తుండాలి, అంతా ఏ జరిగినా మనం చూస్తుండాలి అనేది నా థాట్ అండి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఎలా రిజల్ట్ ఎలా అంటే ఏది వచ్చినా కూడా మనం ఫేస్ చేసేలా ఉండాలి. అది ఏదైనా సరే మనం లైఫ్లో కూడా అంతే, మనం అనుకున్నట్టు ప్లాన్గా అన్నీ జరగవు. ఒకవేళ జరిగినా కూడా దానిలో కిక్ ఉండదు. మనం అనుకోకుండా ఏదైనా జరిగితే దాన్ని ఎలా ఫేస్ చేసి ఓవర్కమ్ అవుతాం, దాని ఛాలెంజ్ని ఎలా ఫేస్ చేస్తాం అనేది లైఫ్. సో ఇది కూడా అంతే అండి. లెట్స్ ఫేస్ ఇట్ విత్ ఛాలెంజ్ చేసుకొని ఫేస్ చేద్దాం అంతే, అంతకంటే ఏం చేయగలం. సో నేను చెప్పినట్టు మీరు జిరాక్స్ కాపీలు అటెస్టెడ్ చేసి 3 కాపీలు పెట్టుకున్నట్లయితే, లాస్ట్ వీళ్ళు కూడా చెప్పాను, ముందు ఈ పని చేసి పెట్టుకోండి. ఇప్పటికైనా మించింది లేదు. ఇప్పుడైనా ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే 3 సెట్లు జిరాక్స్ చేసి పెట్టుకొని అటెస్టెడ్ చేసి పెట్టుకోండి. ఒరిజినల్ సర్టిఫికేట్ దూరంగా ఉంటే మీ దగ్గర తెచ్చి పెట్టుకోండి అంతే. ఇది మనం చేయాల్సిన పని. వీళ్ళు ఎప్పుడైనా పిలిచండి. ఇప్పుడు సాయంత్రం మెసేజ్ ఇచ్చి పొద్దున అక్కడ రమ్మని హాజరు కాండి వెరిఫికేషన్ అంటే కూడా మనం రెడీగా ఉండాలి, ఏది చెప్పకూడదు. లేదు ముందు మెరిట్ లిస్ట్ వెళ్తా అంటే లెట్ దెమ్ రిలీజ్ ద మెరిట్ లిస్ట్ వస్తే దాన్ని చూసుకుంటాం, వస్తే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి తెలుస్తుంది, ముందుకు వెళ్ళిపోతాం. సో అంతేగాని డిఎస్సి కన్వీనర్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇప్పుడు మనకు దీన్ని డీల్ చేస్తున్నారు. ఎవరు అంటే మెయిన్ వాళ్ళే, టీవీ వాళ్ళు కాదు, న్యూస్ పేపర్ వాళ్ళు కాదు, వాట్సాప్ గ్రూప్లో అడ్మిన్స్ కాదు. ఈ డిఎస్సి ప్రాసెస్ ఎవరు నడుపుతున్నారు అయ్యా అంటే డిఎస్సి ఎవరైతే కన్వీనర్ ఉన్నారో వాళ్ళు నడుపుతున్నారు. సో ఆ కన్వీనర్ మనకు త్రూ వెబ్సైట్ ద్వారా మాత్రమే ఇస్తామన్నారు. సో వెబ్సైట్నే నమ్మాలి ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే వేరే నమ్ముదామంటే ఒక్కొక్కరు ఒక్కో థాట్స్. అన్నీ ఫేక్ అని చెప్పట్లేదు. కొన్ని విశ్వసనీయ సమాచారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు అంటారు. మాకు అందిన సమాచారం అలా ఎవరికి అందదండి. సమాచారం అందితే అందరికీ అందాలి. అట్లా కొందరికి అందుతుంది, కొందరికి అందదు సమాచారం, అలా ఏముండదు, అందరికీ సేమ్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పే థాట్, ఇప్పుడు ఏం చేయమంటారు సార్ ఫైనల్లీ అంటే, ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే లెట్స్ ఫేస్ ఇట్ విత్ బ్రేవ్లీ. సో బ్రేవ్గా ఫేస్ చేద్దాం. ఏది జరిగినా సరే వెరిఫికేషన్గా లెట్స్ రెడీ, రేపు వచ్చేస్తాం. లేదు మెరిట్ లిస్టా చూసుకుంటాం, వచ్చిందా ముందుకు వెళ్తాం, రాలేదా ఓకే. సో అంతే, రెండు దానికి రెడీ ఉండాలండి. అది ఇప్పుడు మనం చేయాల్సిన పని. ఏం చేయకూడదు. సో అది ఎప్పుడైనా వెరిఫికేషన్ రాని, లేదా మెరిట్ లిస్ట్ రాని, లేదా మెసేజ్ రాని, ఏది జరిగినా అలా జరుగుతుందో జరగదో అని మనం ఎందుకు టెన్షన్ పెట్టుకోవాలి, ఎందుకు వరి అవ్వాలి. ఇలానే చేయాలా, ముందు మెరిట్ లిస్టే వదలాలి, తర్వాతే సెలెక్షన్. మా ఇష్టం అండి. గవర్నమెంట్ నోటిఫికేషన్ రాక 7 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వదిలింది. సో వదిలిన తర్వాత లెట్ దెమ్ డూ వాట్ ఎవర్, ఇలా చేస్తే చేయనియండి. సో మన అన్యాయం జరిగితే తప్ప మనం రైస్ చేద్దాం వాయిస్, కానీ అన్యాయం జరగకముందుకి ఇంకా జరుగుతుందేమో అని భయపడ్డాం ఎందుకు. ఇప్పుడు ట్రైనింగ్ జరుగుతుందండి. వెరిఫికేషన్ టీం ఏవైతే ఎంపిక అయ్యారో ఎక్స్పర్ట్స్ టీం, సో వాళ్ళందరికీ ట్రైనింగ్ జరుగుతుంది ఇప్పుడు. సో ఈ ట్రైనింగ్ సెషన్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం కల్లా లేదా ఈవినింగ్ కల్లా ఏదో క్లారిటీ మనకు వచ్చేస్తుంది. దాని ప్రకారం మనం ఫాలో అయిపోదాం నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది. ఇప్పుడు అంతవరకు కూడా అన్ని ఊహాగానాలే. ఇప్పుడు రియల్గా ఏదైనా మెసేజ్ వస్తే దానికి మనం ఫాలో అయిపోదాం, రెడీగా ఉందామండి. సో బీ అలర్ట్ అండ్ స్టే పాజిటివ్, అండ్ ఏదైనా సరే తెలుసుకుందాం, రెడీగా ఉందామండి, సిద్ధంగా ఉండండి. ఏది జరిగినా కూడా ఫేస్ చేసేలాగా ఉండండి. సో స్టే పాజిటివ్. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్.